నమస్కారం. క్యాన్సర్తో వచ్చిన పెద్ద చిక్కేమిటంటే ఒక్కొక్క కణం విశృంఖలంగా విభజన చెందుతూ ఓ పెద్ద కణితిలా పెరిగిపోతుంది. ఆపై ఒళ్ళంతా పాకిపోతుంది. అందుకే క్యాన్సర్ కణాన్ని ధ్వంసం చేసేయాలి. ఇందుకు మన దగ్గర ఆధునిక వైద్యంలో సర్జరీ, కీమో, రేడియేషన్ రూపాల్లో 3 అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడిటిలోనూ రేడియేషన్ థెరపీని చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి. క్యాన్సర్ కణంపై రేడియోధార్మిక శక్తిపాతం కురిపించి దాన్ని సమూలంగా నాశనం చేసేస్తుంది రేడియేషన్ చికిత్స. క్యాన్సర్పై సాగుతున్న ఈ చైత్రయాత్రలో రేడియేషన్ది ప్రత్యేక పాత్రగా చూపుతారు నిపుణులు. రేడియేషన్ థెరపీ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి కణం నిరంతరం ఒక క్రమ పద్ధతిలో విభజన చెందుతూనే ఉంటుంది. ఏదైనా కణంలో ఈ వ్యవస్థ దెబ్బతిని క్రమం చెడిపోయి అది విచ్చలవిడిగా విభజన చెందుతుంటే అదో పెద్ద కణితిలా పెరగడం మొదలవుతుంది. అదే క్యాన్సర్. ఈ కణాలు ఒక్కచోటే ఉండిపోవు. క్రమేపీ ఆ ప్రాంతమంతా వ్యాపించి రక్తంతో కలిసి ఒంట్లో ఎక్కడికెక్కడికో చేరిపోయి అక్కడ కూడా పెరగడం ఆరంభిస్తాయి. అందుకే ఈ కణాలు ఒంట్లో ఎక్కడున్నా వాటన్నింటినీ ధ్వంసం చేయడం అవసరం. ఇందుకోసం ఇప్పుడు మనకు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ రూపాల్లో 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కణితి ఒకచోటే ఉంటే ఆపరేషన్ చేసి దాన్ని తొలగించడం తేలిక. కణితిని తొలగించేందుకు సర్జరీ, దాని చుట్టుపక్కల విస్తరించిన క్యాన్సర్ కణాలను చంపేందుకు రేడియేషన్, ఒళ్లంతా విస్తరించిన వాటిని సంహరించేందుకు కీమోథెరపీ. ఇలా క్యాన్సర్ చికిత్సలో ఈ మూడింటిది కీలక పాత్ర. చాలా సందర్భాల్లో 3 లేదంటే ఏవో రెండింటినైనా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కేవలం రేడియేషన్తోనే క్యాన్సర్ని నయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రేడియేషన్ థెరపీ 2 రకాలుగా యాక్షన్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ యాక్షన్, రెండోది ఇండైరెక్ట్ యాక్షన్ అంటాము. డైరెక్ట్ యాక్షన్ అనగా ఇట్స్ అయనైజింగ్ రేడియేషన్ అన్నమాట. ఇది మాలిక్యులర్ లెవెల్లో, సెల్యులార్ లెవెల్లో వెళ్ళి అక్కడ అయనైజేషన్ని కాజ్ చేసి రియాక్షన్ చెంది అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ అయాన్స్ డైరెక్ట్గా సెల్యులార్ లెవెల్లో ఉన్నటువంటి డిఎన్ఏని డ్యామేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మొదటి యాక్షన్, దట్ ఈస్ డైరెక్ట్ యాక్షన్ అంటారు. రెండో యాక్షన్ ఏంటంటే ఇండైరెక్ట్ యాక్షన్. అది సెల్యులార్ లెవెల్లో పక్కనటువంటి మాలిక్యూల్స్తో, అదర్ మాలిక్యూల్స్ మేజర్గా వాటర్తో రియాక్ట్ చెంది ఆ వాటర్ నుంచి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ మళ్ళీ న్యూక్లియస్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. ఈ విధంగా రేడియేషన్ అనేటువంటిది, అయనైజింగ్ రేడియేషన్, క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది అన్నమాట. ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్. రేడియేషన్ థెరపీ 2 రకాలుగా డివిజన్ చేస్తాము. ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ, రెండవది బ్రేకీ థెరపీ అని. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటే రేడియేషన్ సోర్స్ అనేటువంటిది బాడీ నుంచి అవేగా ఉంటుంది, అంటే దూరంలో ఉంటుంది. బ్రేకీ థెరపీలో రేడియేషన్ సోర్స్ ట్యూమర్లో కానీ, ట్యూమర్ యొక్క సరౌండింగ్ కానీ, చుట్టుపక్కల కానీ ఉంటుందన్నమాట. రేడియేషన్ సోర్స్ అనేటువంటిది ఏదో రేడియో యాక్టివ్ మెటీరియల్ అయినా అయి ఉండొచ్చు, లేదనుకుంటే కనుక హై ఎనర్జీ ఎక్స్రే ప్రొడ్యూస్ చేసేటువంటి మిషన్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఈ 2 కూడా ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్లో యూజ్ చేస్తాం. అదే బ్రేకీ థెరపీలో రేడియో యాక్టివ్ మెటీరియల్ మాత్రమే యూజ్ చేస్తాం. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ని ఒక అద్భుత పరిజ్ఞానంగా చెప్పుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఎక్స్ కిరణాలు లేదా గామా కిరణాల వంటి వాటిని క్యాన్సర్ కణాలు, కణుతుల మీదకు తీక్షణంగా ప్రయోగించి వాటిని సంహరిస్తుంది ఈ విధానం. ఆ రేడియోధార్మికత క్యాన్సర్ కణంలోని కీలక జన్యు పదార్థాన్ని ధ్వంసం చేసి అది మళ్లీ విభజన చెందకుండా కృషించి నశించిపోయేలా చేస్తుంది. రేడియేషన్ ఇచ్చినప్పుడు ఈ క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉన్న సాధారణ కణాలు, కణజాలం కూడా ఎంతో కొంత దెబ్బతింటాయి. కాకపోతే ఆరోగ్యవంతమైన కణాలు వేగంగా మరమ్మతు చేసుకుని త్వరగా కోలుకుంటాయి. క్యాన్సర్ కణాలు అంత సమర్థంగా మరమ్మతు చేసుకోలేవు. అందుకే రేడియేషన్ థెరపీలో రేడియేషన్ మొత్తాన్ని ఒక్కసారి ఇవ్వకుండా దఫదఫాలుగా రోజు కొంతమేర ఇస్తుంటారు. దీనివల్ల మధ్య విరామంలో సాధారణ ఆరోగ్య కణం తిరిగి కోలుకుంటుంది. కానీ క్యాన్సర్ కణం కోలుకోలేదు. దానిమీదే మరోసారి రేడియేషన్ పడేసరికి అది పూర్తిగా నశిస్తుంది.
అసలు ఆరోగ్యవంతమైన కణాలు అంతగా ప్రభావితం కాకుండా కేవలం క్యాన్సర్ కణాలనే గురి చూసుకొని ఖచ్చితంగా వాటిపైనే తీక్షణమైన రేడియేషన్తో దాడి చేస్తే ఈ ఇబ్బందే ఉండదు. కాబట్టి అత్యాధునిక రేడియేషన్ యంత్రాలన్నీ కూడా ఈ దిశగానే పురోగమిస్తున్నాయి. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటే సోర్స్ అనేటువంటిది పేషెంట్కి చాలా దూరంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలంలో ఫస్ట్ రేడియేషన్ అనేటువంటిది ఇవాల్వ్ అయినప్పుడు రేడియో యాక్టివ్ మెటీరియల్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ సోర్స్గా ఉపయోగించేవాళ్ళం. ఇందులో కొబాల్ట్ 60ని కామన్గా ఉపయోగించేవాళ్ళం. టెలికోబాల్ట్ మెషినరీ అని అంటాము. డయాగ్నోస్టిక్ పర్పస్లో యూజ్ చేసేటువంటి ఎక్స్రే చాలా లో ఎనర్జీ ఎక్స్రే. థెరపటిక్ పర్పస్ రేడియోథెరపీలో ఉపయోగించేటువంటి ఎక్స్రే హై ఎనర్జీ ఎక్స్రే. ఈ హై ఎనర్జీ ఎక్స్రేకి శరీరంలోకి చొచ్చుకుపోయేటువంటి తనం ఉంటుంది. తర్వాత ఈవెన్ బోన్కి సాఫ్ట్ టిష్యూకి మధ్యలో ఎటువంటి డిఫరెన్షియేషన్ చేసేటువంటి తనం ఉంటుంది అనమాట. డిఫరెన్షియేట్ చేయదు. అందుకని లోపలికి చొచ్చుకుపోయి మనకు కావలసినటువంటి ఏరియాలో ట్యూమర్ ఎక్కడ ఉందో ఆ ఏరియాలో ఎనర్జీని డిపాజిట్ చేయగలుగుతుంది అనమాట. బ్రేకీథెరపీ అనగా రేడియో యాక్టివ్ సోర్స్ని మనము ట్యూమర్లో కానీ లేదంటే ట్యూమర్ యొక్క చుట్టుపక్కల కానీ పెట్టి ఆ రేడియేషన్ డోస్ అనేటువంటిది ఇదేంటి రేడియేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది బ్రేకీథెరపీలో. ఇది చాలా షార్ప్ డోస్ ఫాల్ ఆఫ్ ఉంటుందన్నమాట. రేడియో యాక్టివ్ మెటీరియల్కి తనకున్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి మనం బ్రేకీథెరపీలో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు కామన్గా మనం ఉపయోగించేటువంటివి ఏమిటంటే ఇరీడియం అనేటువంటి మాలిక్యూల్ని ఉపయోగిస్తాము. తర్వాత కొబాల్ట్ అనే మాలిక్యూల్ని కూడా ఉపయోగిస్తాము. ఇవి ఏమంటారంటే పాత పద్ధతులతో పోలిస్తే పాత పద్ధతులలో రేడియంని ఉపయోగించేవారు. అది లో డోస్ రేట్ కిందికి వస్తుంది. తర్వాత సీజియం అనేటువంటి మాలిక్యూల్ని ఉపయోగించేవారు. అది మీడియం డోస్ రేట్ కిందికి కూడా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉపయోగిస్తున్నటువంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఏంటంటే కొబాల్ట్ 60, తర్వాత ఇరీడియం 192. ఇవి రెండు కూడాను హై డోస్ రేట్ ప్రొడ్యూస్ చేసేటువంటి బ్రేకీథెరపీ దీంట్లోకి వస్తాయన్నమాట. ఈ రేడియో యాక్టివ్ సోర్సెస్ని రిమోట్ ఆఫ్టర్ లోడింగ్ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటి ద్వారా, అంటే మనం డైరెక్ట్గా రేడియో యాక్టివ్ మెటీరియల్ని పట్టుకోం. ప్రీవియస్గా డైరెక్ట్గా రేడియో యాక్టివ్ మెటీరియల్ని హ్యాండ్తో పట్టుకునేటువంటి వాళ్ళు ఆంకాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టు. సో అదంటే ఈవెన్ టెక్నికల్ స్టాఫ్ కూడాను. సో చాలా వరకు రేడియేషన్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఈ రిమోట్ ఆఫ్టర్ లోడింగ్ సిస్టమ్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా రేడియో యాక్టివ్ సోర్స్ని పట్టుకోమన్నమాట. సో రిమోట్తో కంట్రోల్ చేస్తాం కాబట్టి మనం ఓన్లీ ఒక అప్లికేటర్ అనేటువంటి సహాయం చేత అప్లికేటర్ మాత్రమే ట్యూమర్ యొక్క సరౌండింగ్ టిష్యూలో అప్లికేటర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తాము. దానికి ఉన్నటువంటి హోల్స్ ద్వారా రిమోట్ ఆఫ్టర్ లోడింగ్ సిస్టమ్ ద్వారా మనం అక్కడికి రేడియో యాక్టివ్ మెటీరియల్ని పంపించి ఆ ట్యూమర్కి చుట్టూ కూడా షార్ప్ డోస్ ఫాల్ ఆఫ్ అయ్యే విధంగా రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్రేకీథెరపీలో ఉన్నటువంటి అడ్వాన్స్ మెథడాలజీ. రేడియేషన్ థెరపీలో రేడియేషన్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన కణజాలం కూడా ఎంతో కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన కణాలు వేగంగా మరమ్మతు చేసుకొని త్వరగా కోలుకుంటాయి. క్యాన్సర్ కణాలు అంత సమర్థంగా మరమ్మతు చేసుకోలేవు. ఈ కారణంగానే రేడియేషన్ను ఒకేసారి ఇవ్వకుండా దఫాలుగా ఇస్తూ ఉంటారు. రేడియేషన్ థెరపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల క్యాన్సర్స్ని కేవలం రేడియేషన్తోనే నయం చేయొచ్చు. కొన్ని క్యాన్సర్లకు ముందు సర్జరీ చేసి ఆ తర్వాత చుట్టుపక్కల రేడియేషన్ ఇస్తారు. మరికొన్నింటికి, ముఖ్యంగా కణితి చాలా పెద్దగా ఉన్నప్పుడు ముందుగా రేడియేషన్ ఇచ్చి కణితి చిన్నగా కుచించుకున్న తర్వాత సర్జరీ చేసి తొలగిస్తారు. మెడ, గొంతు, మెదడు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్లో రేడియేషన్ బాగా ఉపయోగపడుతుంది. స్వరపేటిక, గర్భాశయ ముఖద్వారం, అన్నవాహిక, మలద్వారంలో కనిపించే క్యాన్సర్స్ని పూర్తిగా రేడియేషన్తోనే నయం చేయొచ్చు. జీర్ణమండల క్యాన్సర్లకు ముందు ఆపరేషన్, ఆ తర్వాత రేడియేషన్ ఇస్తారు. చాలా సందర్భాల్లో స్టేజ్ 1లో ఉన్న చాలా క్యాన్సర్లకు సర్జరీ చేసినా లేక కేవలం రేడియేషన్ ఇచ్చినా ఫలితాలు ఒకేలా ఉంటాయి. క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది. అదే స్టేజ్ 2, 3, 4 దశల్లో ఆపరేషన్ చేసి తర్వాత రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నాలుక, రొమ్ము భాగాల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కేవలం కణితుల్ని మాత్రమే తొలగించి ఆ చుట్టుపక్కల ఉండే సూక్ష్మ క్యాన్సర్ కణాలన్నీ ధ్వంసమయ్యేందుకు రేడియేషన్ ఇస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రేడియేషన్లో
అడ్వాన్సెస్ అంటే ఏదంటే మనం ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్లోనూ చెప్పుకుంటాము, బ్రేకీథెరపీలో కూడాను చెప్పుకుంటాము. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అనేటువంటిది జనరల్గా ఫ్రాక్షనేటెడ్ ట్రీట్మెంట్ అనమాట. అనగా ఒక్క రోజులో అయ్యేటువంటి ట్రీట్మెంట్ కాదు. రాడికల్ డోస్ అంటే డెఫినెటివ్ డోస్ ఆర్ రాడికల్ డోస్ అంటే పూర్తిగా జబ్బుని నయం చేసేటువంటి దానికి ఉపయోగించే డోస్ని రాడికల్ డోస్ అని అంటాం. ఇప్పుడు సర్జరీ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో రేడియేషన్ కూడాను అదే విధంగా పనిచేయాలి. సో పూర్తిగా ట్యూమరిసైడల్ డోస్ ఇవ్వడానికి మనం ఇదేంటి మినిమం 6 వారాల నుంచి 7 వారాల వరకు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వారానికి 5 రోజులు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల, రేడియో బయాలజికల్ రీసెర్చ్లో కొన్ని అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల స్పెసిఫిక్గా కొన్ని ట్యూమర్స్లో ఈ ట్రీట్మెంట్ టైం అనేటువంటిది చాలా వరకు తగ్గించి ఇస్తున్నామన్నమాట. ఇది ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇంతకుముందు 25 రోజులు రేడియేషన్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 15 రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడాను ఇదేంటి దగ్గర దగ్గర 35 డేస్ ఆఫ్ రేడియేషన్ ఇస్తూ ఉండేవాళ్ళం. దాన్ని ఇప్పుడు చాలా వరకు కుదించి కొన్ని ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్ ఉన్నటువంటి అటువంటి వాళ్ళల్లో ఎక్స్ట్రీమ్ హైపోఫ్రాక్షనేటెడ్ రేడియేషన్ SBRTs అనేటువంటివి డెలివరీ చేసి కేవలం 5 నుంచి 10 రోజుల్లోనే పూర్తిగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలిగేటువంటి దానికి వెళ్ళామన్నమాట. ఇది రేడియేషన్ యొక్క ఫ్రాక్షనేషన్ను దృష్టిలో పెట్టుకుంటే. అలాగే టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుంటే కూడాను చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇదేంటి బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్లో స్టీరియోటాక్టిక్ న్యూరోసర్జరీ అనేటువంటి ట్రీట్మెంట్స్, అదేంటి రేడియేషన్ థెరపీ అనేటువంటి ట్రీట్మెంట్స్ అనేటువంటి చాలా అడ్వాన్సెస్ అనమాట. ఇవి చాలా వెరీ ప్రిసైజ్గా ఈవెన్ బినైన్ ట్యూమర్స్కి వితౌట్ మార్జిన్ కానీ 1 mm మార్జిన్తో పూర్తిగా అదేంటి నయం చేయగలిగేటువంటి ట్రీట్మెంట్లు. ఇవి దగ్గర దగ్గర 3 నుంచి 5 రోజులు, ఒక రోజు కానీ 3 నుంచి 5 రోజుల్లో కానీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇవి సర్జరీతో ఈక్వల్గా రిజల్ట్స్ మనకు వస్తున్నాయి. అదే బ్రెయిన్లో కాకోకుండా మిగతా బాడీలో అయితే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణగా ఏదైనా కోలోరెక్టల్ క్యాన్సర్స్ నుండి లివర్లో మెటాస్టేసిస్ అయ్యాయి, లేదనుకుంటే కనుక లంగ్లో ఏదైనా ఒక సింగిల్ మెటాస్టేసిస్ ఉంటే దానికి స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్లీ స్టేజ్లో ఉన్నటువంటి కార్సినోమా లంగ్, నాన్ స్మాల్ సెల్ కార్సినోమా లంగ్ అర్లీ స్టేజ్లో ఉన్న స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో ఉన్న పేషెంట్స్ కూడాను ఆపరబుల్ కానిటువంటి అంటే మెడికల్లీ ఇనాపరబుల్ పేషెంట్స్ కూడాను SBRT ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇదే బ్రేకీథెరపీలో అడ్వాన్స్మెంట్స్ చూసినట్లయితే కొన్ని రకమైన అంటే ఒక సబ్సెట్ ఆఫ్ సెలెక్టివ్ ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ, లేదా దీన్ని టేర్ అని కూడా అంటారు, ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబలైజేషన్ అని చెప్పేసి. ఈ ట్రీట్మెంట్స్ వచ్చేసి హెపటోసెల్యులార్ కార్సినోమాలో స్పెసిఫిక్గా ఏదంటే అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి వచ్చింది. అలాగే బ్రేకీథెరపీలో ఇంకోటి ఏంటంటే పల్స్ బేస్డ్ ఇదేంటి రేడియేషన్ బ్రేకీథెరపీ అనేటువంటిది కూడాను అడ్వాన్స్ వచ్చింది. కాకపోతే అంటే ఇవి స్పెసిఫిక్గా ఎక్కడ అదేంటి ఇండికేషన్స్ అనేటువంటి అంటే క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. పేషెంట్ సెలెక్టివ్గా తీసుకొని వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రేడియేషన్ థెరపీ అన్నది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. క్యాన్సర్ కణితి మీదకు బయట నుంచి రేడియేషన్ కిరణాలను పంపించి దాన్ని ధ్వంసం చేయడాన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు. కొన్నిసార్లు రేడియోధార్మిక శక్తి విడుదల చేసే పరికరాన్ని ఒంట్లోకి పంపించి లోపల క్యాన్సర్ ఉన్న చోటే రేడియేషన్ ఇస్తారు. దీన్నే బ్రాకీథెరపీ అంటారు. ఇవాళ రేడియేషన్ ఇవ్వడానికి ఖచ్చితమైన విధానాలు, యంత్రాలు వచ్చాయి. ప్రతి వ్యక్తికి శరీరం కొలతలు వేర్వేరుగా ఉంటాయి. ముందు ఒక మాస్క్ తయారు చేస్తారు. తర్వాత మరింత క్షుణ్ణంగా అణువణువు చూసేలా పెట్, సిటీ, MRI స్కానింగులు చేస్తారు. ఇలా క్యాన్సర్ కణితిని ఖచ్చితంగా నిర్ధారించి చుట్టుపక్కల అవయవాలేవి ప్రభావితం కాకుండా అందులో ఏ ప్రాంతానికి ఎంత రేడియేషన్ ఇవ్వాలన్నది నిర్ధారించి దానిని మాస్క్ మీద మార్కింగ్ చేస్తారు. మన శరీరంలోని కొన్ని భాగాలు కొంత స్థాయి వరకే రేడియేషన్ను తట్టుకుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే రేడియేషన్ ఆంకాలజిస్టులు కంప్యూటర్స్ మీద గంటల కొద్దీ సమయం వెచ్చించి ఎక్కడ ఎంత ఇవ్వాలి అన్న ప్రణాళికను సిద్ధం చేస్తారు. చాలా వరకు రేడియేషన్తో క్యాన్సర్ జబ్బులు అనేటువంటివి క్యూర్ అయ్యాయి. ఫాలోఅప్లో కూడాను 20 years 30 years కూడాను ఫాలోఅప్లో ఉన్నటువంటి పేషెంట్లు ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇది కేస్ టు కేస్ సినారియో అనేటువంటిది వేరీ అవుతుంది.
పేషెంట్ సెలక్షన్ ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా రేడియేషన్ థెరపీ అనేటువంటిది పూర్తిగా జబ్బు నయం చేయగలుగుతుంది. అలానే కాదు, రేడియేషన్ అనేటువంటిది ఈవెన్ మెటాస్టాటిక్ పూర్తిగా జబ్బు పాకిపోయిన పేషెంట్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళని పాలియేటివ్ ఇంటెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా చెప్తాము. వాళ్ళల్లో కూడా రేడియేషన్ అనేటువంటి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. వాళ్ళల్లో రేడియేషన్ ఇవ్వడం కూడాను సురక్షితమే. రేడియేషన్ థెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎలా అంటే, అవి ఏ ఆర్గాన్కి మనం రేడియేషన్ ఇస్తున్నాం అనేటువంటి దాని మీద మొట్టమొదటిగా డిపెండ్ అయి ఉంటుంది. రెండవటువంటిది ఎంత వాల్యూమ్ని ఇరిడియేషన్ చేస్తున్నాం అనేటువంటి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వీటితో పాటు పేషెంట్స్ యొక్క కొమార్బిడ్ కండిషన్స్, మిగతావి ఇదంటే సిస్టమిక్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయో వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇన్ జనరల్గా ఏం చేయాలి అంటే, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. చాలా వరకు ఇదేంటి పేషెంట్స్కి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం, ప్రతిరోజు కూడా నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేటువంటిది ఎక్కువ తీసుకోవాలి. రెండవటువంటిది స్కిన్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఏ ఏరియాలో అయితే రేడియేషన్ ఇస్తున్నామో వాళ్ళకి మేము చెప్తామన్నమాట, ఆ స్కిన్లో ఎప్పుడు కూడా ఎటువంటి పౌడర్స్ కానీ ఆయిల్స్ కానీ లేదనుకుంటే కన్నా ఎటువంటి అంటే స్పెసిఫిక్ థింగ్స్ ఏవి చేయకూడదు అన్నమాట. అంటే నాన్ స్పెసిఫిక్ థింగ్స్ ఏవి చేయకూడదు అన్లెస్ ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్ చెప్తే కానీ. ఎందుకంటే ఆ రేడియేషన్ ఇస్తూ ఉన్నటువంటి ఏరియాలో స్కిన్ కొంచెం పతలా అవ్వడం, దాని తర్వాత రియాక్షన్స్ రావడం కాజ్ చేస్తుంది. కాబట్టి స్మాల్ ఫ్రిక్షన్ అయినా కూడాను అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది చెప్తాం. నెక్స్ట్ ఎక్కువ అదేంటి డైట్ అనేటువంటిది చాలా వరకు అదేంటి స్పెసిఫిక్గా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అయితే డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వమని చెప్తాం. లేదంటే రీనల్ ఫెయిల్యూర్లో ఉన్నటువంటి రీనల్ పేషెంట్స్ అనుకోండి, వాళ్ళకు స్పెసిఫిక్గా, కార్డియాలజీ పేషెంట్స్కి వాళ్ళకి. అదర్వైజ్ రేడియేషన్ జరుగుతూ ఉన్నప్పుడు అంత ఫుడ్ కూడాను రికమెండ్ చేస్తాం. అదేంటి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో ఇవి స్పెసిఫిక్ జాగ్రత్త. ఒకప్పుడు రేడియేషన్ దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉండేవి. క్యాన్సర్ బాధితులు వాటిని తట్టుకోలేకపోవడంతో చాలాసార్లు చికిత్సను మధ్యలోనే ఆపాల్సి వచ్చేది. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో రేడియేషన్ థెరపీల్లో విప్లవాత్మకమైన మార్పులెన్నో అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక యంత్రాల సాయంతో ఖచ్చితమైన మోతాదుల్లో రేడియేషన్ ఇవ్వడం వల్ల దాదాపు దుష్ఫలితాలేవి ఉండవనే చెబుతున్నారు. క్యాన్సర్లపై పాశుపతాస్త్రం రేడియేషన్ థెరపీ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రేడియేషన్ ఇచ్చే సమయంలో ఎలాంటి బాధ ఉండదు, పైకి ఏమీ కనపడదు. చాలాసార్లు రేడియేషన్ ఇచ్చినట్లు కూడా రోగికి తెలియదు. కానీ క్యాన్సర్ కణజాలం మాత్రం రేడియేషన్ ప్రభావానికి గురై క్రమేపీ నశించిపోతుంది. మిగతా కణజాలం కూడా కొద్దిగా ప్రభావితమవుతుంది. కాబట్టి 3-4 వారాలైన తరువాత కొద్దిగా నొప్పి, సలపరింత మొదలవచ్చు. ఒకప్పుడు రేడియేషన్ ఇస్తే దుష్ప్రభావాలను తట్టుకోలేకపోయేవారు. చాలాసార్లు చికిత్స మధ్యలోనే ఆపాల్సి వచ్చేది కూడా. కానీ నేటి అత్యాధునిక యంత్రాలతో దాదాపు దుష్ప్రభాలేవీ ఉండవు అనే చెప్పొచ్చు. ఒకవేళ ఉన్న రేడియేషన్ ఇచ్చిన చుట్టుపక్కల అవయవాల్లోనే ఉంటాయి. మెడ, గొంతు దగ్గర రేడియేషన్ ఇస్తే ఒకప్పుడు నోరంతా పొక్కిపోయి లాలాజల గ్రంథులు దెబ్బతిని నోరంతా పొడిబారిపోయేది. నీళ్లు తాగడం కూడా కష్టమయ్యేది. ఒంటి మీద ఇస్తే చర్మం దెబ్బతిని ఊడి రావడం, పుండ్లు పడడం వంటివి ఉండేవి. ఆధునిక యంత్రాల వల్ల ఇవి బాగా తగ్గిపోయాయి. రేడియేషన్ తర్వాత 3 వారాల్లో పూర్తిగా మామూలైపోతున్నారు. రేడియేషన్ తీసుకున్న తర్వాత రేడియేషన్ అనేటువంటిది అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనేటువంటి విషయం నిజమే. కాకపోతే ఏంటంటే లాంగ్ రన్లో 15 to 20 years తర్వాత యంగ్ పేషెంట్స్లో చిల్డ్రన్లోను యంగ్ పేషెంట్స్లోను రేడియేషన్ తీసుకున్నట్లయితే మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది ఎంత పర్సంటేజ్ అదేంటి అనేటువంటి విషయానికి వస్తే కనుక పర్సంటేజ్ అనేటువంటిది 5% నుంచి 15% వరకు ఉన్నాయి కొన్ని రిపోర్ట్స్ని బట్టి. ఇది వేరీ అవుతుంది. ఎందుకు ఈ వేరియేషన్ ఉందంటే రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేటువంటిది 2గా డివిజన్ చేస్తారు. ఒకటి స్టొకాస్టిక్ ఎఫెక్ట్ అని, రెండవది డిటర్మినిస్టిక్ ఎఫెక్ట్ అని. సో ఇది స్టొకాస్టిక్ ఎఫెక్ట్ అంటే కనుక దెర్ ఇస్ నో మినిమం లెవెల్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్, అనగా ఇంత ఎక్స్పోజ్ అయితేనే ఈ సైడ్ ఎఫెక్ట్ రావాలి అనేటువంటిది ఉండదన్నమాట. ఎక్స్పోజర్ అయ్యారా లేదా అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అటువంటి ఎఫెక్ట్ స్టొకాస్టిక్ ఎఫెక్ట్ అన్నమాట. ఏంటి రేడియేషన్ తర్వాత లాంగ్ రన్లో
వాళ్ళు సర్వైవ్ అయిన తర్వాత 15-20 ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ రెండో మ్యాలిగ్నెన్సీ రావడం అనేటువంటిది. అదే డిటర్మినిస్టిక్ ఎఫెక్ట్ అనుకోండి, అంటే దానికి ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ రేడియేషన్ వెళ్ళిన తర్వాతనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ మనం ముందు చెప్పుకున్నాం కదా, రేడియేషన్ తీసుకున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేటువంటిది, స్కిన్ రియాక్షన్ కావచ్చు, మ్యూకోసైటిస్ కావచ్చు, తర్వాత అదేంటి గ్రేడ్ 1 గ్రేడ్ అదేంటి జిఐ టాక్సిసిటీ, జియు టాక్సిసిటీ, జెనైటో యూరినరీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ టాక్సిసిటీ, ఇవి వచ్చేసి డిటర్మినిస్టిక్ ఎఫెక్ట్స్ అనమాట. ఇవి పర్టికులర్ రేడియేషన్ డోస్ తర్వాత మాత్రమే రావడం జరుగుతుంది. కానీ రేడియేషన్ అనేటువంటిది థెరపటిక్ పర్పస్లో యూజ్ చేస్తాం కాబట్టి రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియోని తీసుకుంటాం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరగాలి కనుక సో రేడియేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేది సురక్షితమే. రేడియేషన్ ప్రభావవంతమైన శక్తి. పొరపాటున ఇది ఇతర ప్రాంతాలకు తగిలితే అక్కడి కణజాలం ఘోరంగా దెబ్బతినిపోతుంది. దాన్నిక మరమ్మతు చేయడం అసాధ్యం. ఉదాహరణకు గర్భాశయ ముఖద్వారానికి రేడియేషన్ సరిగ్గా ఇవ్వకపోతే చుట్టుపక్కల కణజాలమంతా దెబ్బతిని మలద్వారంలోకి రంధ్రం పడి యోనిగుండా మలం రావచ్చు. అలాగే మూత్రాశయానికి రంధ్రం పడి యోని నుంచి మూత్రం వచ్చేస్తుంటుంది. అందుకే రేడియేషన్ని చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. కణితి ఎక్కడున్నా దాని పక్కనున్న సాధారణ కణజాలానికి అధిక రేడియేషన్ తగలకుండా, పరిమితి మించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం రేడియేషన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఇవ్వడానికి వీలుగా లీనియర్ యాక్సిలేటర్, 3DCRT, IMRT, IGRT, ర్యాపిడ్ ఆర్క్, రేడియో సర్జరీ, ప్రోటాన్ థెరపీల వంటి అత్యాధునిక యంత్రాలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా క్యాన్సర్ కణితుల్ని సమూలంగా ధ్వంసం చేసేయొచ్చు. క్యాన్సర్ చికిత్సల్లో కీలకమైన రేడియేషన్ థెరపీలో విప్లవాత్మకమైన మార్పులెన్నో అందుబాటులోకి వస్తున్నాయి. రేడియేషన్ కిరణాల శక్తిని కావాల్సినంతగా మార్చుకునే సౌలభ్యాన్ని ఆధునిక యంత్రాలు కల్పిస్తున్నాయి. క్యాన్సర్ కణితిని నలువైపులా చుట్టుముట్టి నాశనం చేయడానికి వీలుగా మల్టిపుల్ బీమ్స్ను ఇచ్చే వెసులుబాటు కూడా ఉంటుంది. నేరుగా క్యాన్సర్ కణితుల్ని గురిచేసి ఖతం చేసే టార్గెటెడ్ చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక రేడియేషన్ థెరపీలో ఈ మార్పులన్నీ క్యాన్సర్ బాధితులకు నిజంగా వరం లాంటిది.